జగన్ గారు చెప్తారు. అవునా అని అంటున్నారు అందరూ అవన్నీ చూసి. అంటే హీ ఇంజెక్ట్స్ ఇన్ టు ద పీపుల్ ఆఫ్ స్టేట్. తప్పులు చేస్తారు, రివర్స్ ని ఇంజెక్ట్ చేస్తారు. చాలా తప్పు కదా. అందుకని చెప్పుకోవాల్సిన వస్తుందమ్మా అవన్నీ. ఇది కాదు ప్రజలకి, ఇదిగో ఇలా అయ్యింది, వీళ్ళు కనీసం సెంటిమెంట్ ని కూడా లెక్క చేయకుండా, పవిత్రతను కూడా లెక్క చేయకుండా, దేవుణ్ణి కూడా వదలకుండా ఇలాంటివి చేస్తున్నారు. చెప్పాల్సిన అవసరం ఉంది. మాకేం పని లేదనుకుంటున్నారా? మీ ఇంటి మీదకి క్వశ్చన్ చేయడానికి వచ్చిన రోజు 4 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వచ్చాను. 8ంటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి. వేరే పనులేమనుకుంటున్నారా? చాలా పనులున్నాయి. ఇవాళ కూడా ఉమెన్ గ్రీవియన్స్ ఉంది. మీరు ఉమెన్ గురించి మాట్లాడారు కదా. ఉమెన్ కష్టాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకించి పెట్టాను. మరి మీ హయాంలో ఎవరైనా ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఆడవాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలీదు. మీ రోడ్ల మీద నుంచి అమరావతి మహిళల్ని ఈడ్చుకెళ్తుంటే ఒకళ్ళైనా మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఎవరొచ్చి మాట్లాడారో నాకు తెలియదు. పోన్లే మహిళలు వదిలేయండి అని మీరన్నా అన్నారో లేదో నాకు తెలీదు. మీ నాన్నగారికి చెప్పారో లేదో కూడా నాకు తెలీదు. ఇంట్లో పెళ్లాల గురించి లేదంటే పెళ్లిళ్ళ గురించి మీ నాన్నగారు అవక్కులు చవక్కులు మాట్లాడుతుంటే, నానా ఫ్యామిలీ వద్దు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ భార్యల గురించి మనకి ఎందుకు వద్దు అని మీరు అన్నారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే మీరు ప్రత్యక్ష పాలిటిక్స్ లో లేవని చెప్పారు. మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు, బలి పశువులు చేస్తున్నారు అని చెప్పారు. బలి పశువులు ఎవరు చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోండి. స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు, అర్థం పర్థం లేకుండా, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా. మీ నాన్నగారు రెచ్చగొట్టి కారులోంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తింది. దాన్ని మీరు రివర్స్ చేసేశారు పూర్తిగా. ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్నే మీరు డిఫర్ చేసేశారు. అది మీరు మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ తెలియదు, వాళ్ళు రాస్తాడు ఆయన. ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా, ఇది గేమ్. ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి, ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి, బలి పశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. బలి పశువు అనంటే బలైపోయాకే వచ్చాము రాజకీయంలోకి, ఉత్తినే రాలేదమ్మా.